కనుక మన ఆత్మీయ జీవితంలో ఆత్మీయ విషయాల పట్ల ఒక గ్రహింపు అనేది కనుక మనము కలిగి ఉన్నట్టయితే మనం ఇష్టానుసారంగా మాట్లాడము. ఆడెవడో ఈడెవడో అని చెప్పి అనము. ఈ సన్నిధి ఏమన్నా పెద్ద గొప్ప అని చెప్పి అనము. నీకు ఆత్మీయ విషయాల పట్ల గ్రహింపు లేదు కాబట్టి, నీ మీద వస్తున్న ఇక నిందల పట్ల నీ గ్రహింపు లేదు కాబట్టి, నీ కుటుంబంలో వస్తున్న శోధనల పట్ల నీకేమాత్రం గ్రహింపు అనేది లేదు కాబట్టి, ఆ గ్రహింపు ఎందుకు లేదంటే వాక్యము నీలో ఇక సరిగ్గా లేదు కాబట్టి, ఆ వాక్యంలో నువ్వు నిలబడట్లేదు కాబట్టి, అందును బట్టి నీ నాలుక ఏమవుతూ ఉన్నదంటే ఇష్టానుసారంగా మాట్లాడేస్తూ ఉన్నది. ఒకవేళ ఆత్మీయ విషయాల పట్ల నీకు ఎదురవుతున్న పోరాటాలను బట్టి, ఆ యొక్క ఎదురవుతున్న ఆ యొక్క ఓటములను బట్టి, శోధనలను బట్టి, నిందలను బట్టి నీకు ఆత్మీయ విషయాల పట్ల అవగాహన కనుక ఉంటే యోసేపులాగా నీవు కూడా పరిశుద్ధతను ఏం చేస్తావో కాపాడుకుంటావు. అంతేగాని ఇష్టానుసారంగా మాట్లాడవు. యోసేపులాగా క్షమాపణ గుణం అనేది నువ్వెప్పుడు కూడా కలిగి ఉంటావు. నీ ఇష్టానుసారంగా ఎంత మాత్రము కూడా పగ ప్రతీకారేచ్చలకి ఏమాత్రము కూడా నువ్వు తావు ఇవ్వవో. హల్లెలూయా. నోరెక్కువగా మాట్లాడేస్తూ ఉన్నదంటే, పగనెక్కువగా హృదయాల్లో ఉంచుకుంటున్నామంటే, ఆడెంత ఈడెంత బోడిగాడు అని చెప్పి అనేస్తూ ఉన్నామంటే, ఈ సన్నిధి ఒకటే ఉందా? నయమాను స్పిరిట్ వచ్చేస్తుంది కొంతమందికి. పోయి అతను యోర్దాను నదిలో 7 మారులు మినిగి స్వస్థత పొందుకొని పొమ్మను అని చెప్పి అన్నాడు. ఎలీషా కూడా రాలేదు, తన శిష్యుడిని పంపించాడు సైన్యాధిపతి దగ్గరికి. ఆ సైన్యాధిపతికి విపరీతమైన కోపం వచ్చి, ఓ సుబోడి, యోర్దాను నదే మాకు దిక్క, మా దేశంలో నదులు లేవా? అబానా అనే నది ఉన్నది, ఫర్పరు అనే నది ఉన్నది, ఇంకా అనేకమైన నదులు ఉన్నాయి. ఇదేదో అందులోనే నేను మొలగలేనా? అక్కడ మొలగలేననుకొని ఇక్కడ మొలగమంటూ ఉన్నాడా? ఇంకేదో చేస్తాడు అనుకున్నాను అని చెప్పి విపరీతంగా వాగేశాడు. దాన్నే ఆత్మీయతలోకి మనము తీసుకున్నట్టయితే మనము కూడా ఏమంటామంటే, ఈ చర్చే ఏమైనా గొప్ప, ఈ పాస్టరే ఏమైనా గొప్ప, బోల్డ్ మంది పాస్టర్లు లేరా? హల్లెలూయా. అటువంటి బుద్ధి ఎవరిలోనైనా ఉంటే ఆ బుద్ధిలోంచి బయటకు వచ్చేయండి అని వాక్యం ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏమండి, ఆ బుద్ధిలోంచి ఏమొచ్చేయాలి? బయటికి రాకపోతే వాళ్ళు చాలా డేంజర్గా వాళ్ళ నమ్మకస్తులు ఏమీ కూడా కానే కాదు, ప్రభువుకి ఇష్టలు కూడా ఏమాత్రమో కాదు. అంటే వారికి బాగా ఉన్నప్పుడల్లా దేవుడు గొప్పోడు 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 అంటారు. ఏమాత్రము కొంచెం తేడా వచ్చేసిందంటే, అమ్మా నువ్వు మూర్ఖురాలువ కాదు, కానీ ఎవరు నువ్వు? మూర్ఖురాలు వలే నువ్వు మాట్లాడుతూ ఉన్నావు. ఆ మూర్ఖత్వపు ఛాయలను వారు సంపాదించేసుకుంటారు. ఒకప్పుడు ఈ సన్నిధే మాకు దిక్కు, ఒకప్పుడు ఈ దేవుడే మాకు దిక్కు, మీరు తప్ప మాకు ఇంకెవరూ లేరు అంటారు. కానీ చిన్న నొప్పి ఏదైనా తగిలితే అప్పుడు తెలుస్తుంది వాళ్ళ నోరు, వాళ్ళ నాలిక ఎలా మాట్లాడుతుందో. జాగ్రత్త, కొట్టివేయబడతావు. జాగ్రత్త. ఆ పరిస్థితి రాకముందుగానే చక్కగా ఇచ్చిన స్థానాన్ని కాపాడుకో. టెంపర్తనం ఏమీ కూడా చూపించొద్దు. దేవుడే విధేయత కలిగి ఉన్నాడు. నువ్వెంత నేనెంత. ఆయన ఏ తప్పు చేయకపోయినా ఆయన మీద ఏం పడ్డాయమ్మా? దెబ్బలు పడ్డాయి, నిందలు పడ్డాయి, అవమానాలు పడ్డాయి, ఏడవబడ్డాడు. అన్యాయపు తీర్పు ఆయన మీదకి వచ్చింది. మనం ఏం పెద్ద నీతిమంతులమే ఏంటి? ఏమండి, నేను నీతిమంతుని కాదు, మీరు నీతిమంతులు కాదు, కానీ ఆయన కృప అనేది ఉన్నది. ఆయన కృప చేత మనం ఈ విధముగా నడిపింపబడుతూ ఉన్నాము. ఒకవేళ దోషమల్ని ఆయన కనిపెట్టి చూస్తే, ప్రభువా నీ ఎదుట ఎవడయ్యా నిలవబడగలడు అని ఆ భక్తుడు గగ్గోలు పెట్టి ఆ కీర్తనలో చెప్పట్లేదా? ఈ వాక్యాలు ఏమన్నా పొట్టలో ఉంటే దేవుడి పట్ల భయం అనేది వస్తుంది, తల్లి సంఘం పట్ల ప్రేమ అభిమానం అనేది ఉంటుంది. అవేమీ లేకపోతే నాలుగు అంగిటికి అంటుకోదు, ఇష్టానుసారముగా మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకు ఈ మాటలన్నీ చెప్తున్నానంటే, ఆత్మీయ పరిశీలన అనేది ఉండాలి, ఆత్మీయ గ్రహింపు అనేది ఉండాలి.